మావయ్య గారు, గతంలో మీకేం జరిగిందో తెలుసుకోవాలని మీకు ఆరాటంగా ఉంది కదా, ఉబలాట పడుతున్నారు కదా. నేను చెప్తాను. నాకు బాగా తెలిసి, ఎందుకంటే గంగ పిన్నిని, వైద్యుడి తాతయ్యని కూడా బాబా గారు ఇలాగే వశపరుచుకున్నారు. అలాగా? నువ్వేమంటున్నావు? అవును, ఆయన దగ్గర ఒక కన్నుంటుంది. ఆయన దాన్ని జింగ్రూబా నేత్రం అంటారు. దాన్ని మన కళ్ళ ముందు పెట్టి అటు ఇటు ఊపుతారు. మనల్ని సూటుగా దాని వంకే చూడమంటారు. కొన్ని క్షణాల్లోనే మనం ఆయన ప్రభావానికి లోనవుతాం. ఒక్కసారి ఆయనకి ఎవరైనా వశమైతే సర్వం మర్చిపోతారు. ఆయన వాళ్ళని కీలుబొమ్మలను చేసి ఆట ఆడిస్తారు. మిమ్మల్ని, గంగ పిన్నిని, వైద్యుడి తాతయ్యని, అందరినీ ఆయన ఇలాగే చేశారు. అవును, నాకు లీలగా గుర్తొస్తోంది. మావయ్య గారండి, ఊళ్ళో వాళ్ళందరినీ గుట్ట దగ్గరికి రమ్మని బాబా గారు పిలిచారు. ఖచ్చితంగా ఆయన భయంకరమైన కుట్ర పన్నుంటారు. జై నాగోజీ బాబా! జై నాగోజీ బాబా! జై నాగోజీ బాబా! బాబా గారు క్షమించండి. మనోరమా, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఇందులో నీ తప్పే ఉంది. గ్రామస్తులరా గమనిస్తున్నారా? ధనవంతురాలైనా ఎంత అణుకువగా ఉందో చూడండి. పెద్దరికం అంటే ఇదే. ఈవిడ బాధ్యతగా మాట్లాడుతోంది. ఈవిడ చేసిన తప్పేంటి? ఈవిడెందుకు క్షమాపణ చెప్పాలి? నిజం చెప్పాలంటే ఈవిడ ఎటువంటి తప్పు చెయ్యలేదు. ఈవిడ నిర్దోషి. అయినప్పటికీ నిన్న మన గ్రామంలో జరిగిన దుర్ఘటనకి ఈవిడ నన్ను క్షమాపణ అడుగుతున్నారు. ఎందుకంటే ఈవిడ గురు జింగ్రోబా గారి పరమ భక్తురాలు. తప్పు చేసింది ఎవరు? ఈవిడ గారి కోడలు సకు. తప్పు చేసింది సకు. ఏ ధైర్యంతో చేసింది? ఆ పాండురంగణ్ణి చూసి రెచ్చిపోతోంది. నాగోజీ బాబా గారు అందరినీ ఒక చోట సమావేశపరచగలరా? అవును, మనం మన దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు, భక్తిగా కీర్తనలు పాడేటప్పుడు మనకు తెలియకుండానే పాండురంగుడి నామస్మరణలో లీనమైపోతాము. అవునా? మనం ఎక్కడున్నామో మర్చిపోతాం. మనం అలౌకిక ఆనందంలో మునిగిపోతాం. దుష్ట కార్యాన్ని చేయడానికి ఆ నాగోజీ బాబా ఎంతకైనా తెగిస్తాడు. సకు చాలా దారుణంగా గురు జింగ్రోబా గారిని అవమానించింది. జింగ్రోబా ఆగ్రహించి ఏం చేశారు? మన గ్రామం మీద అగ్ని వర్షం కురిపించారు. ఈ గ్రామ పెద్ద స్వయంగా వచ్చి అభ్యర్థించారు. ఆయన గారి మాటకి విలువిచ్చి జింగ్రోబా ఆగ్రహం నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నిజమే బాబాగారు, మీరు ఒక పెద్ద ఉపకారం చేస్తున్నారు. మీరు జింగ్రోబా గారితో మా గ్రామాన్ని కరుణించమని చెప్పండి. అవును బాబాగారు, అవును. తన మనసులోని విషయాన్ని ఆయన అందరి మనసుల్లోనూ తేలిగ్గా నింపగలడు. మీరందరూ ముక్త కంఠంతో భక్తిగా గురు జింగ్రోబా గారిని క్షమాపణ కోరాలి. జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై మహాగురు జింగ్రోబా! పాటిల్ గారు, మీరు గ్రామ పెద్ద. మీరు నాకు, గురు జింగ్రోబాకి గొప్ప భక్తుడు కాబట్టి మనైపోయిందని అనుకోకండి. మీరందరూ ఎవరికి వారే అన్నట్టు విడివిడిగా ఉండకూడదు. అందరూ ఏకత్రాటిపై నడవాలి. ఒకే మాట మీద ఉండాలి. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలి. మీ అందరి భావాలు ఒకేలా ఉండాలి. ఇప్పుడు మీ అందరి మనసుల్లోనూ స్పష్టంగా ఒకే ఒక ఆలోచన ఉండాలి. అదేంటంటే జింగ్రోబా జింగ్రోబా మహాగురు జింగ్రోబా. మరి మావయ్య గారు, నేను అక్కడికి వెళ్ళి తీరాలి. అత్తయ్య గారు, యమున వదన గారు అక్కడికి వెళ్లారు. వాళ్లే కాదు, అన్యం పుణ్యం ఎరుగని అమాయకులైన గ్రామస్తులందరూ కూడా వెళ్ళుంటారు. నేను వాళ్ళందరినీ బాబా గారి బారి నుంచి రక్షించాలి. పూర్తయిందా? ఇప్పుడు మీ అందరి మనసులో ఏకమయ్యాయా లేదా? అరే, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, నాకు వినిపించట్లేదు. జింగ్రోబా జింగ్రోబా మహాగురు జింగ్రోబా! జింగ్రోబా జింగ్రోబా
ఇప్పుడు నేను వాళ్ళ మనసుల్ని మార్చి నేను అనుకున్నది సాధించగలను